యాగం పూర్తయిన తర్వాత దశరథుడు తన భార్యలతో కలిసి అయోధ్యకు చేరుకున్నాడు. కొంతకాలానికి భార్యలు ముగ్గురూ గర్భవతులయ్యారు. 6 ఋతువుల కాలం గడిచింది. వసంత ఋతువు ప్రారంభమయ్యింది. చైత్రశుద్ధ నవమి వచ్చింది. ఆ రోజు పునర్వసు నక్షత్రం ఉంది. నక్షత్రానికి అధిదేవత అదితి. సూర్యుడు, కుజుడు, గురువు, శుక్రుడు మరియు శని మేష, మకర, కర్కాటక, మీన, తులారాశులలో ఉచ్చిష్టమైన స్థితులలో ఉన్నప్పుడు, గురువు, చంద్రుడు కర్కాటకంలో పక్కపక్కనున్నప్పుడు అభిజిత్ లగ్నంలో దివ్య లక్షణాలు కలిగిన జగన్నాథుడైన శ్రీరాముడికి కౌసల్య జన్మనిచ్చింది. మరుసటి రోజు అంటే చైత్రశుద్ధ దశమి నాడు పుష్యమీ లగ్నమందు కైకేయి భరతుడికి, కర్కాటక లగ్నమందు సుమిత్ర, లక్ష్మణ, శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. దేవతలు పూల వర్షాన్ని కురిపించారు. అయోధ్య నగరంలో సంబరాలు మిన్నంటాయి. ఈ విధంగా 11 రోజులు గడిచాయి. వశిష్ఠుడు 4 బాలురకు నామకరణం చేశాడు. కౌసల్య కుమారుడికి రమంతే సర్వే జనాః గుణైః అస్మిన్ రామః. ప్రజలందరూ ఎవరి సద్గుణాలను చూసి ఆనందిస్తారో అతడే రాముడు అని కౌసల్యాపుత్రుడికి రామ అని వశిష్ఠుడు నామకరణం చేశాడు. భరతః రాజ్యభారణాత్ బిభర్తి ఇతి భరతః అంటే రాజ్యభారాన్ని వహించేవాడు భరతుడు అని కైకేయి కొడుకుకి వశిష్ఠుడు భరతుడు అని నామకరణం చేశాడు. నిస్వార్థ సేవ అనే సంపద సంపన్నంగా ఉన్న లక్ష్మీ సంపన్నుడు లక్ష్మణుడు. లక్ష్మణో లక్ష్మీ సంపన్నః అని సుమిత్ర పుత్రులలో ఒకరికి లక్ష్మణుడు అని నామకరణం చేశాడు వశిష్ఠుడు. సుమిత్ర పుత్రులలో ఇంకొకరికి శత్రుఘ్నుడు అంటే శత్రూన్ హంతి ఇతి శత్రుఘ్నః శత్రువులను సంహరించేవాడు అని నామకరణం చేశాడు. నామకరణ మహోత్సవం అయిన తర్వాత దశరథుడు జనులకు అన్న సంతర్పణ చేశాడు. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.